ముఖ్య గమనిక: ఈ సినిమాలోని పాత్రలు, సన్నివేశాలు అన్నీ హిందీ సినిమా 'పింక్'తో పోల్చబడినవి. ఆల్ ది క్యారెక్టర్స్ ఇన్ దిస్ మూవీ ఆర్ కంపేర్డ్ అగైన్స్ట్ హిందీ మూవీ 'పింక్'. హలో ఫ్రెండ్స్, నేను ఇప్పుడే 'వకీల్ సాబ్' సినిమా చూసేసొస్తున్నా. నేను 'వకీల్ సాబ్' సినిమా చూడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆబ్వియస్‌గా పీఎస్‌పీకే. అండ్ ఫ్రెండ్స్‌లో ఒకడన్నాడనమాట, "నీ యూట్యూబ్ ఛానల్ ఒకవేళ హిట్ అవ్వాలన్నా, ఫట్ అవ్వాలన్నా గూడా అది ఒక్క పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యం. ఇలాంటి అవకాశాన్ని నువ్వు వదులుకోవద్దు" అని అన్నాడు. సరే, అలాంటి అవకాశాన్ని మనం వినియోగించుకుందాం అని సినిమాకి వెళ్ళడం జరిగింది. నేను 'వకీల్ సాబ్' ట్రైలర్ చూసినప్పుడు ఏం ఎక్స్‌పెక్ట్ చేశానంటే, 'వకీల్ సాబ్' ట్రైలర్ కూడా ఎగ్జాక్ట్‌గా 'పింక్' లాగానే ఉంది కదా! 'పింక్'లో లాగానే దాంట్లో కూడా ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలున్నారు. నివేదా థామస్‌ని కిడ్నాప్ చేస్తారు అండ్ ఆ అబ్బాయిలకి బ్లడ్ వస్తూ ఉంటుంది. హాస్పిటల్ సీన్ చూపిస్తారు. హీరో పవన్ కళ్యాణ్‌కి, ప్రకాష్ రాజ్‌కి మధ్యలో కోర్ట్ సీన్స్ చాలా ఇంటెన్స్‌గా చూపిస్తున్నారు. సేమ్ 'పింక్' లాగానే చాలా ఇంటెన్స్‌గా ఉంటుందేమో సినిమా అని అనుకున్నాను. బట్ ఆ ట్రైలర్ ఎండింగ్‌లో ఒక ఫైట్ సీన్ చూసి కమర్షియల్ ఆస్పెక్ట్స్ కొన్ని పెట్టుంటారేమోలే, ఎంతైనా పవన్ కళ్యాణ్ సినిమా అంటే కొంచెం కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఉండాలి కదా అని అనుకున్నాను. ఇప్పుడు మనం మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే, మూవీ స్టార్ట్ అయిన 20 మినిట్స్‌కి క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ అన్నీ అయిపోతాయి. సీన్ అండ్ ప్లాట్ ఎస్టాబ్లిష్ అవుతది. మూవీ అంతా మంచి పేస్‌తో మూవ్ అవుతుంది, ఇంటెన్స్‌గా ఉంటది అని అనుకుంటాము. బట్ ఒక హాఫ్ అన్ అవర్ అయ్యేసరికి ఏంట్రా స్టోరీ కొంచెం సైడ్ ట్రాక్ అవుతుంది, కొంచెం ఆఫ్ ట్రాక్ అవుతుంది అని అనుకుంటాం. అండ్ అలా 45 మినిట్స్ అయ్యేసరికి ఫ్లాష్ బ్యాక్ ఇవన్నీ వస్తాయన్నమాట. ఫ్లాష్ బ్యాక్ ఇవన్నీ చూసిన తర్వాత, అరే ఇప్పుడు అవసరమా ఈ ఫ్లాష్ బ్యాక్? యాక్చువల్‌గా ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అన్నీ తీసేసినా కూడా మూవీకి అసలు ఏ ఫరక్ పడదు. అసలు ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అన్నిటిని తీసేయచ్చు అనే చెప్పొచ్చు. ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అండ్ ఎలివేషన్ సీన్స్ ఇవన్నీ చూసినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, అరే మేము ఒప్పుకుంటాం పీఎస్‌పీకే తోపే, కానీ స్టోరీలోకి రారా బాబు అని చెప్పాలనిపిస్తుంది అనమాట. ఇంటర్వెల్ ఎలివేషన్ అయిపోయిన తర్వాత యాక్చువల్ కోర్ట్ సీన్స్ స్టార్ట్ అవుతాయి. యాక్చువల్ ప్లాట్ మూవీ అంతా ఇక్కడే స్టార్ట్ అవుతుందనమాట. కోర్ట్ సీన్స్ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ బాగున్నాయి అని మాత్రం నేను చెప్పను. ఎందుకంటే కోర్ట్ సీన్స్ అన్నీ తెలుగు నేటివిటీకి కొంచెం అడ్జస్ట్ చేసినట్టు అనిపిస్తుంది. కొంచెం కమర్షియల్ ఆస్పెక్ట్స్ యాడ్ చేసి మన తెలుగు ఆడియన్స్‌కి దగ్గరగా తీసినట్టు అనిపిస్తుంది. మనం ఇలాంటి మూవీస్‌ని ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తామంటే, కోర్ట్ సీన్స్ అన్నీ చాలా ఇంటెన్స్ అండ్ గ్రిప్పింగ్‌గా ఉంటాయేమో అని అనుకుంటాము. బట్ ఆ ఆస్పెక్ట్ కొంచెం మిస్ అయిందనే చెప్పాలి ఈ మూవీలో. హీరో ఎంట్రన్స్‌లో ఒక ఎలివేషన్, కోర్ట్‌లో అర్జెంట్ అన్న ప్రతిసారి ఒక ఎలివేషన్, ప్రతి 30 మినిట్స్‌కి ఐదర్ ఎలివేషనో లేకపోతే మెసేజ్ ఓరియెంటెడ్ సీనో ఏదో ఒకటి ఉంటుంది ఈ మూవీలో. బట్ అవన్నీ ఉండడానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే ఒక స్టార్ హీరో, అందులో పీఎస్‌పీకే ఇన్వాల్వ్ అయినప్పుడు బడ్జెట్ చాలా ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. అంత బడ్జెట్ ఉన్నప్పుడు ఆ బడ్జెట్‌ని సాటిస్ఫై చేయడానికి కమర్షియల్ సీన్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అంత బడ్జెట్ ఉన్నప్పుడు కమర్షియల్‌గా హిట్ అవ్వాలి అంటే కనుక అలాంటి సీన్స్ అన్నీ ఉండాలి. అండ్ పీఎస్‌పీకే ఒక యాక్టివ్ పొలిటీషియన్, సో డెఫినెట్‌గా మెసేజ్ ఓరియెంటెడ్ సీన్స్ కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే సినిమా ఈజ్ వన్ ఆఫ్ ది మీడియమ్స్ టు కమ్యూనికేట్ హిస్ మెసేజెస్. సో మెసేజ్ ఓరియెంటెడ్ సీన్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ సినిమాలో అని చెప్పాలి. యాక్చువల్లీ డైరెక్టర్ వేణు హి డిడ్ రియల్లీ గుడ్ జాబ్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ కమర్షియల్ ఆస్పెక్ట్ సాటిస్ఫై చేస్తూ, ఆ మెసేజ్ ఓరియెంటెడ్ సీన్స్ పెడుతూ, అండ్ ఫ్యాన్స్‌కి అయితే ఈ సినిమా అసలు రియల్లీ ఒక పండగ, ఒక ఫీస్ట్ అనమాట. అన్నీ సాటిస్ఫై చేస్తూ ఒక మంచి మూవీ ఇచ్చారనే చెప్పాలి. హి రియల్లీ మేడ్ ఎ గుడ్ అటెంప్ట్. 'పింక్' మూవీ యాక్చువల్‌గా నాకు చాలా ఇష్టం. చాలా బాగుంటుంది కూడా. దో 'పింక్' మూవీ అంత బాగున్నా అది కమర్షియల్‌గా అంత హిట్ అయ్యి ఉండకపోవచ్చు. బట్ వేరస్ 'వకీల్ సాబ్' ఇట్స్ ఎ కమర్షియల్ వెర్షన్ ఆఫ్ 'పింక్' మూవీ. ఈ మూవీలో డిఫరెంట్ క్యారెక్టర్స్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే, పవన్ కళ్యాణ్ యాజ్ 'వకీల్ సాబ్' చాలా బాగా చేశారు. యాక్చువల్‌గా బాగా సెట్ అయ్యారనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ యాక్చువల్‌గా తన ప్రెజెంటేషన్ మీద, లుక్స్ మీద అంత ఎక్కువ కాన్సంట్రేట్ చేయలేదు. హి కుడ్ హావ్ ప్రెజెంటెడ్ హిమ్సెల్ఫ్ మచ్ బెటర్. బట్ అక్కడ పవన్ కళ్యాణ్ కాబట్టి ఏది చేసినా నడుస్తుంది. శృతి హాసన్ 'వకీల్ సాబ్‌కి' వైఫ్‌గా యాక్ట్ చేశారు. చాలా షార్ట్ స్క్రీన్ టైమ్ ఉన్న క్యారెక్టర్ అనమాట ఆవిడది. యాక్చువల్‌గా సీన్స్ అన్నీ అంత ఇంపాక్ట్ ఏం చేయవు మూవీ మీద. ఆ సీన్స్‌ని తీసేసినా కూడా అంతేమీ డిఫరెన్స్ ఏమి ఉండదు మూవీలో. కమింగ్ టు ది మెయిన్ క్యారెక్టర్స్ ఆఫ్ మూవీ, నివేదా థామస్. నివేదా థామస్ యాక్చువల్లీ షీ డిడ్ ఎ గుడ్ జాబ్ అని చెప్పాలి. ఆవిడకి ఇచ్చిన క్యారెక్టర్‌కి అయితే ఆవిడ బాగా చేశారనే చెప్పాలి. బట్ నివేదా థామస్ అండ్ ఒకవేళ తాప్సీని కంపేర్ చేసినట్లయితే కనుక నాకు తాప్సీ క్యారెక్టర్ ఇంకా బెటర్‌గా నచ్చింది. అంజలి కూడా యాక్ట్ చేశారు మూవీలో. యాక్చువల్‌గా అంజలి యాక్ట్ చేసిన కొన్ని ఇంటెన్స్ ఆర్ హై పిచ్ సీన్స్‌లో ఇంకొంచెం బెటర్ డబ్బింగ్ చెప్పుండొచ్చేమో అని అనిపించింది. సినిమా చూస్తున్నప్పుడు మనకు కొంచెం కీచు గొంతులో అనిపిస్తుంది. అరే ఏంటి ఇలా అరుస్తుంది ఈ పిల్ల అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అనన్య నాగల్ల ప్రాబబ్లీ కొత్త క్యారెక్టర్ అనుకుంటా. యాక్చువల్లీ ఆవిడకి ఇచ్చిన రోల్ ఆవిడ బాగానే చేశారు. షీ డిడ్ ఎ గుడ్ జాబ్ అని చెప్పాలి. ప్రకాష్ రాజ్ యాజ్ ఎ లాయర్, చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ రోల్ చేసినట్టు అనిపించింది ప్రకాష్ రాజ్. హీ ఆబ్వియస్లీ నెయిల్డ్ ఇట్. చాలా బాగా చేశారు ఆయన. డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ మూవీ మాట్లాడుకున్నట్లయితే, స్టోరీ ఎలాగో 'పింక్' నుంచి రీమేక్ కాబట్టి స్టోరీ అంత డిఫరెంట్‌గా ఏమి ఉండదు. బట్ స్క్రీన్ ప్లేయింగ్ కొంచెం బెటర్‌గా ఉండొచ్చేమో అని అనిపించింది. అండ్ యాక్షన్ సీన్స్ ఆర్ కమర్షియల్ ఆర్ ఎంటర్టైనింగ్ సీన్స్ అవైతే ఫ్యాన్స్‌కి ఒక ఫీస్ట్ అని చెప్పొచ్చు నిజంగా. తమన్ మ్యూజిక్ ఈజ్ ఓకే అండ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ యాక్చువల్‌గా బాగుందనే చెప్పాలి. కామెడీ ఆస్పెక్ట్స్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే, ఇలాంటి మూవీ నుంచి మనం అంత కామెడీ ఉంటుందని ఏం ఎక్స్పెక్ట్ చేయము. అలానే హిలేరియస్ కామెడీ సీన్స్ ఏమి ఉండవు. బట్ పవన్ కళ్యాణ్ తన జెస్చర్స్‌తో కానీ, తన స్లాంగ్‌తో కానీ కొంచెం కామెడీ క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. యాక్చువల్‌గా కామెడీ అంతేం లేదనే చెప్పాలి. బట్ వాట్ ఎవర్ హీ హాస్ మేడ్ ఇట్స్ ఎ గుడ్ అటెంప్ట్ అనే చెప్పాలి. సో ఫైనల్లీ నాలాంటి వాళ్ళ కోసం నా రేటింగ్ ఈ మూవీకి, మీరు ఒకవేళ 'పింక్' చూసేసి ఉంటే 2/5, ఒకవేళ 'పింక్' చూడకపోతే 3/5. 'పింక్' మూవీ అండ్ ఆ స్టోరీ లైన్ నాకు చాలా ఇష్టం. 'పింక్' ఒక హిందీ మూవీ. అందరికీ హిందీ రాకపోవచ్చు.
సో పింక్ లాంటి ఒక హిందీ మూవీని మన తెలుగు ఆడియన్స్కి దగ్గరికి తీసుకొచ్చిన వేణు అటెంప్ట్కి కూడోస్. ఇట్స్ ఎ బోల్డ్ అటెంప్ట్ అనే చెప్పాలి, బాగా తీశారనే చెప్పొచ్చు. మీరు ఒకవేళ పింక్ సినిమా చూడకపోతే వకీల్ సాబ్ సినిమా చూసేసినా పోనీ చూసిన తర్వాత అయినా కూడా పింక్ సినిమా చూడండి, బికాస్ ఇట్ ఈస్ రియల్లీ ఏ గుడ్ మూవీ. ఇట్లు మీ రామ్ రివ్యూస్. మళ్ళీ గురువారం మరో మూవీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.